ప్రతిరోజు ఇక నుంచి ఒక వీడియో వస్తుంది. ఖచ్చితంగా మన ఇండియాలో మన హిందువుల పైన ఎలాంటి అఘాయిత్యాలు జరిగాయో దాని మీద నేను రీసెర్చ్ చేసి ఖచ్చితంగా ఒక వీడియో ఖచ్చితంగా రోజు పోస్ట్ చేస్తా. మీరు చేసిన పని ఏంటంటే నా వీడియోలు మీ దాకా రావాలంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో కండి, యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు షేర్ చేయండి. హిందూ సోదరులు ఎక్కడ ఉన్నారో అక్కడి వరకు ఈ వీడియోస్ రావాలి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే గోధ్రా ఇన్సిడెంట్. గుజరాత్లో జరిగిన ఈ గోధ్రా ఇన్సిడెంట్ ఇది యాక్సిడెంటా లేకపోతే కాన్స్పిరసీ అనేది మీకే అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను చెప్పేస్తాను. గోధ్రా ఇన్సిడెంట్ జరగడానికి గల కారణాలు, దాని వెనుకున్నది ఎవరు, దాన్ని నడిపించింది ఎవరు అనేది మాస్టర్ మైండ్ హిందువులు అయోధ్యకు వెళ్ళి తిరిగి వస్తుందని తెలుసుకొని వాళ్ళు ఏంటంటే అల్లరిముక్కలు ఒక ప్రీ ప్లాన్తో గోధ్రాలో ఆగిన స్టేషన్ పైన దాడి చేశారు, రాళ్లతో దాడి చేశారు. విపరీతమైన రాళ్ల దాడిని తట్టుకోలేక మన కరసేవకులు డోర్లు మూసిరు, డోర్ కిటికీలు తర్వాత ఉన్న డోర్లు మూయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకు ఈజీ అయిపోయింది. ఆ అల్లరి ముక్కలకు బయట నుంచి ఆ డోర్ క్లోజ్ చేసి పెట్రోల్ని భోగి లోపల పంపించారు. పెట్రోల్ని భోగి లోపల పంపించిన తర్వాత నిప్పట్టించడంతో ఆ S6 భోగి మొత్తం కాలిపోయింది. అందులో 59 మంది హిందువులు గిల 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 కొట్టుకొని చనిపోయారు. ఈ స్టోరీ వింటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇంత పెద్ద మరణకాండ 2022లో పెద్ద విభత్సాన్ని సృష్టించింది. 27 మంది ఆడవాళ్ళు హిందూ సోదరులు, తర్వాత 10 మంది చిన్న పిల్లలు, 22 మంది సోదరులు హిందూ సోదరులు సజీవ దహనమయ్యారు. ఈ సజీవ దహనాన్ని అప్పుడున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకించింది. 2 కమిటీలు ప్రధానంగా పాల్గొన్నాయి. నానావతి మెహతా కమిటీ, తర్వాత బెనర్జీ కమిటీ. ఈ 2 కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం 11 మందికి ఉరిశిక్ష, తర్వాత 20 మందికి లైఫ్ టైం జైలు పడ్డది. దీని తర్వాత 2024 జనవరి 22న మన రామునికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అయోధ్య మనదే అని తెలిపింది. అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి హిందువుల బలిదానాలు ఎన్నో ఉన్నాయి, ప్రాణ త్యాగాలు. హిందువులను ఊచకోత కోసిరు కొన్ని చోట్ల. అయితే రామ మందిర్ కోసం అగెనిస్ట్గా చాలా సంఘాలు సుప్రీంకోర్టులో కేసులు వేసినాయి. అయోధ్య రామ మందిర్ ఇక్కడ కట్టద్దని. కానీ చివరికి ధర్మం, న్యాయం, మన రాముడు ఈ దేశంలో పుట్టాడని తేలిన తర్వాత అక్కడ రామ మందిర్ నిర్మాణం జరిగింది. 59 మందికి మనం రామ మందిర్ పేరుతో పునాది వేశాం. నేను చెప్పే వీడియోలు మీ దాకా రావాలంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.